బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నైని బ్లాక్ సింగరేణి వ్యవహారంలో నైని బ్లాక్ సంబంధించిన వివాదాలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీలు అలాగే సిట్లు అని అడావిడి చేసే ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన ఈ వివాదం పైన సిట్ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన అయితే ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో నైని బ్లాక్ను దక్కించుకోవాలని అటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. ఎవరికి వారే దాన్ని దక్కించుకోవాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యంగా నైని బ్లాక్ వ్యవహారమే ఈ మొత్తం వివాదానికి కారణం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ చీటికి మాటికి సిట్ వేస్తున్నారు, మరి దీనిపై ఎందుకు సిట్ వేయడం లేదని చెప్పేసి ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ప్రశ్నించారు. అంతేకాకుండా నిన్న రాసిన ఒక కథనంలో కొత్త పలుకులో అసలు సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదు అన్నట్లు రాశారు. నిజంగా హోమ్ మినిస్టరే సీఎం రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మొత్తం ఆయన దగ్గరే ఉన్నది. అలాంటి తరుణంలో పోలీసులు సిట్ వేస్తే ఆయనకి తెలియదా? నిజంగానే తెలియకపోతే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఆయనను చూడాల్సి వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అయితే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటు బీజేపీ పైన కూడా చివాట్లు పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. బీజేపీకి కాంగ్రెస్కి ఏ పొత్తు లేనట్టయితే అది వాస్తవమే అయితే ఇప్పుడు జరుగుతున్న వివాదం పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆయన దగ్గర ఉన్న ఆధారాలను కూడా సమర్పిస్తానన్నట్టు మరొక పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మధ్య జరుగుతున్న వివాదం నిజమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే నిన్న వచ్చిన ఒక మీడియాలో వచ్చిన కథనం ఆధారంగానే హరీష్ రావు గారు మాట్లాడినట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నైని బ్లాక్ వ్యవహారం గురించి మాత్రమే కాదు, అక్కడ నైట్ విజిట్కి సంబంధించిన ఏదైతే అథారిటీని తీసుకొచ్చారో దానిపైన కూడా పలు అనుమానాలు ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నైట్ విజిట్ను తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వారి అనుయులకు, వారి అనుచరులకే కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకొని ఎవరైతే సింగరేణి విజిట్ చేస్తారో వారి వివరాలను తీసుకొని వారికి భయభ్రాంతులకు గురి చేసి వారిని టెండర్ నుంచి తప్పుకునేలా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో భాగంగా బట్టి విక్రమార్క గారు అడ్డు రావడంతో వీరిద్దరికి మధ్య వివాదం జరిగిందని చెప్పేసి ఆయన మాటల్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న వివాదాల వెనుక, మంత్రుల వివాదాల వెనుక బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నది అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీనిపైన పోరాటం చేస్తుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అయితే సిబిఐ ఎంక్వైరీలో భాగంగా సుప్రీంకోర్టు వరకు ఆయన సైతం వెళ్తారని, బీఆర్ఎస్ పార్టీ దానికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యాఖ్యలను ఇప్పుడు వోల్గా టైమ్ స్క్రీన్పై చూడొచ్చు. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా సింగరేణి టెండర్ల కుంభకోణం, ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొన్ని దిమ్మెదిరిగే నిజాలు, మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అయితే నిన్న మనం చూసాం, బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం. వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం నైని బ్లాక్లో పెట్టారు, అందువల్ల ఈ నైని బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం. అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది.
ఇది 2024లోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7% టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది.